మనము ఏదైనా సిమ్టమ్ మనకి 3 వారాల కన్నా ఎక్కువ ఉంది అంటే గనక కంపల్సరీ స్పెషలిస్ట్ తోటి చెకప్ చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. సో మామూలుగా వైట్ డిశ్చార్జ్ రొటీన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వస్తుంది. సో మనకి కామన్గా వెజైనాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వెజైనైటిస్ అంటాము, అలాగే సర్వీసైటిస్ అంటాము. ఇలా రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా ఫౌల్ స్మెల్లింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ని బట్టి కూడా మనం అది ఎలాంటి ఇన్ఫెక్షనా లేదా క్యాన్సరా అనేది కూడా తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్లో ఒకసారి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ డిశ్చార్జ్ని చూసి ప్లస్ ఒకసారి కింద నుంచి మానంలో చేయి పెట్టి కూడా అలాగే స్పెక్యులం లైట్ వేసి కూడా చూసి దాన్ని బట్టి సర్విక్స్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా, సర్విక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయడానికి అవుతుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.